నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. వార్తా విశేషాలు. కర్ణాటకలో జన్మించిన గురు కనకదాస రాయలసీమలోను కుల వ్యవస్థ అసమానతలపై చైతన్యం తీసుకువచ్చిన సామాజిక తత్వవేత్త అని ఈ సందర్భంగా కొనియాడారు. బీసీలు వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. కనకదాస అని వెల్లడించారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికి అనుసరణీయమని అన్నారు. అందుకే కనకదాస జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఆయా సమస్యల్ని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నంబూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. జనావాసాల నుంచి ఆ షాపును తొలగించాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనిల్ కుమార్ రెడ్డి కల్లం మాది నంబూరు గ్రామం. నేను ఈరోజు సమస్య ఏంటంటే మా ఇంటి పక్కన అంటే రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ని స్టార్ట్ చేశారు. మేము చాలా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే దానివల్ల అసలు ముందు అక్కడ అసలు తాగుతున్నారు, అసలు అంతా అక్కడే న్యూసెన్స్ చేస్తున్నారు. ఇంటి ముందుకు కూర్చొని తాగుతున్నారు. ఏంటి అంటే మా ఇల్లు అండి ఇట్లా తాగకూడదంటే పోయి ఇంటికి ఎత్తుకలు తీసుకురా అని అడుగుతున్నారు. అట్లా ఉంది సార్ పరిస్థితి. అంటే నాకు చాలా బాధ కలిగి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆ రకంగా అంతా బాగా పొల్యూషన్ అయిపోయి తాగిన వాళ్ళు ఎందుకుంటారండి అట్లా ఒకటే గొడవ, న్యూసెన్స్, పార్కింగ్, ఇంట్లో ఉన్న పిల్లలు ఆడవాళ్ళు ఏమన్నా బయటికి రావాలంటే ఇచ్చామండి. మేడం గారు చూస్తామని చెప్పారు, ఫార్వర్డ్ చేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూసి దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటానని చెప్పారు. అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మాకు తెలియదండి. అంటే మనకేం తెలుస్తుంది వాళ్ళు పర్మిషన్ పెడుతున్నారా, ఆ రోజు ఓపెనింగ్ అయ్యే రోజు ఇట్లా ఓపెన్ అవుతుందని తెలిస్తే మాకు ఆ రోజు జరిగింది. మేము ఆ రోజు అపోజ్ చేసాం. ఈరోజు మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. మేము సాల్వ్ అవుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. అట్లా ఏం లేదు మేడం దగ్గర. బెదిరింపులు అంటే ఇంకా తాగిన వాళ్ళు గొడవ చేస్తారు. ఇప్పుడు ఆటోలు అడ్డం పెడతారు, బైకులు అడ్డం పెడతారు, అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది పడతారు, పిల్లలు వెళ్తారు. అదిగాక ఇంకా మీరు ఇంక ఇంటి పక్కన ఇల్లు, ఇంకా తాగిన వాళ్ళతో మనం రోజు ఆర్గ్యుమెంట్, రోజు గొడవ పెట్టుకోలేము. మన పనులు మనకుంటాయి. ఇంకెట్లా అంటే ఇది టైమింగ్ అనమాట. షాప్ ఓపెన్ చేసేలోపు వెళ్ళిపోయి నా పని చూసుకొచ్చుకోవాలి, షాప్ క్లోజ్ చేసిన తర్వాతే నా పని నేను చేసుకోవాలి. అట్లా ఉంది పరిస్థితి. దయచేసి మీరు ఏదో ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని 108 అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ వ్యవస్థలో పనిచేసిన ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరింది. గతంలో అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం స్లాబుల విధానంలో వేతనాలు చెల్లించాలని కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 108 అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామకృష్ణ మాట్లాడారు. ఉద్యోగులకి రిస్క్ కవరేజ్ నిమిత్తం పరిహారం అందించాలని కోరారు. నిర్వహణ సంస్థ నుంచి ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై నేతాజీ, వై శివ, శంకర్రావు, ఎస్కే బాబు, కమల్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ 108లో గుంటూరు జిల్లా రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. గత ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా మాట్లాడుకొని మేము ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా ప్రధాన డిమాండ్లతోటి 15 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాము. ఇప్పటికీ 6 రోజులు గడుస్తున్నా కానీ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సంఘ నాయకులను పిలిపించి చర్చలు కూడా పిలిపించలేదు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్లు గతంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలు అనేక యాజమాన్యాలకి ప్రైవేటు సంస్థలకి ఈ 108 వ్యవస్థను అప్పగించి వాళ్ళ లాభాపేక్ష కోసం నడుపుతూ ఉన్నారు. గతంలో జీవీకేఎంఆర్ఐ, తర్వాత బీవీజీ, తర్వాత ఇప్పుడు అరబిందో యాజమాన్యం ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకి కొమ్మకలుగా కాసిన వాళ్ళకి మాత్రమే ఈ సంస్థలను అప్పగించి మా 108 ఉద్యోగుల జీవితాలను కూడా రోడ్ల పాలు చేశారు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వాళ్ళ యాజమాన్యాలు ఒక్కటే లాభాపేక్ష చూసుకుంటున్నాయి కానీ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు. మా ప్రభుత్వమే ఈ 108ని నేరుగా నిర్వర్తించాలి. 100% నిధులు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు యాజమాన్యాలకు ఎందుకు అప్పగిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం నేరుగా 108ని నిర్వహించాలి. రెండో డిమాండ్ వచ్చేసరికి వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా 12 గంటల పని విధానం లేదు. ఒక 108లోనే రోజుకి 2 షిఫ్టుల్లో 12 గంటలు చేస్తూ ఉన్నాము. మమ్మల్ని 8 గంటల 3 షిఫ్టులు విధానంగా తీసుకురావాలి.
అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 49 ద్వారా వాళ్ళకి పారామెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్లు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెయిటేజ్ మార్కులు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మీరు ఏదో ఒక జీవో నెంబర్ ద్వారా మా ఉద్యోగస్తుల్ని వెయిటేజ్ ఇప్పించాలని కోరుతున్నాము. మేము కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ వారియర్స్గా ఉండి ప్రజల వద్దకు వెళ్ళిన వాళ్ళంగా మా ఉద్యోగస్తులు చాలామంది కూడా చనిపోయి ఉన్నారు అప్పుడు టైంలో. ఇప్పుడు ఈ అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత సుమారుగా 40 మంది ఉద్యోగులు మరణించున్నారు. ఇప్పుడు మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఎక్స్గ్రేషియా రూపంలో ఏం చెల్లించలేదు. మేము సుమారుగా 10 లక్షల రూపాయలు ప్రతి ఉద్యోగి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతా ఉన్నాము. ఇదే విధంగా స్లాబ్ విధానం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో జీతాలు పెంచమని చెప్పింది, కానీ స్లాబ్ల విధానం తీసుకొచ్చి ఉద్యోగుల్లో అభ్యంతరాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ స్లాబ్ విధానం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలని మాకు అభ్యంతరాలు తెలియదు. ఆశా వర్కర్స్ సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి ధనలక్ష్మి, కె లక్ష్మి ఆరోపించారు. గతంలో రాష్ట్ర అధికారులతో జరిగిన చర్చల్లో ఆమోదించిన అంశాలని జీవోల రూపంలో నేటికి అమలు కాలేదని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడారు. ఆశా వర్కర్స్ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకి పెంచాలని కోరారు. అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఆశా వర్కర్లు పనిచేసేందుకు నాణ్యమైన సెల్ ఫోన్లు అందించాలని అన్నారు. అదేవిధంగా విధి నిర్వహణ నిమిత్తం నిర్వహించే రికార్డుల్ని తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు కె జ్యోతి. నేను గుంటూరు డిస్టిక్ ఆశా వర్కర్ల ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 8వ తారీఖు 2024న మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడంతో రాష్ట్ర కమిషనర్ గారు మాకు కొన్ని హామీలు అయితే ఇచ్చారు 9వ తారీఖున. ఆ హామీలు ఈ రోజు వరకు కూడా జీవోల రూపంలో నెరవేర్చలేదు. మేము సిఐటియు యూనియన్ 9 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుచుండగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా పడకన వేస్తున్నారు తప్పితే, చెప్పులు ఎరిగిపోవటం తప్పితే జీవోల రూపంలో ఇంతవరకు అమలు చేయలేదు. మాకు ఇచ్చిన జీవోలు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వయో పరిమితి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము 60,000 రూపాయలని, రిటైర్డ్ అయిన ప్రతి ఒక్క ఆశా వర్కర్కి 60,000 ఇస్తామని, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని, ఎవరైతే ఆశా వర్కర్ చనిపోతారో వాళ్ళకి మట్టి ఖర్చు 20,000 రూపాయలు ఇస్తామని, అలాగే వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇస్తామని. పేరు కె లక్ష్మి. నేను ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాం. దానికి సంబంధించి కమిషనర్ గారు ఫిబ్రవరి 9వ తేదీన మాతో చర్చలు జరిపి కొన్ని డిమాండ్స్ ఒప్పుకున్నారు. ఆ డిమాండ్స్కి సంబంధించిన మినిట్స్ కాపీ అయితే ఇచ్చారు, కానీ జీవోలు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ జీవోలు వెంటనే అమలు చేయాలని మేము ఈరోజు ధర్నాను చేపట్టాము. ఆశా వర్కర్లుగా మాకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి వయో పరిమితి పెంచుతామని జీవో ఇస్తామన్నారు. అది ఇస్తే కనుక మా ఆశా వర్కర్లు ఇప్పుడు 60 సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ చేస్తున్నారు. అది వస్తే వాళ్ళకి ఆ రిటైర్మెంట్ ఆగుద్ది, వాళ్ళకి వయో పరిమితి పెరుగుద్ది అని చెప్పి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి రికార్డ్స్ వాళ్లే ఇస్తామని చెప్పారు ప్రభుత్వం వాళ్ళు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు ఏవిఎన్ కుమారి ధ్వజమెత్తారు. మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని అన్నారు. అలాగనే మినీ వర్కర్లని ఖాళీ పోస్టులు ప్రమోషన్ ఇవ్వాలని అన్నారు. తమ సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు కుమారి మాట్లాడారు. గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకి మినీ వర్కర్లకు అవకాశం కల్పించాలని అన్నారు. హెల్పర్లకి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై నేతాజీ, పి దీప్తి, మనోజ, కె పద్మ తదితరులు పాల్గొన్నారు. అండి, నా పేరు ఏవిఎన్ కుమారి. గుంటూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు మెయిన్గా ఏంటంటే మినీ సెంటర్స్ ఉన్నాయండి స్టేట్లో. ఆ మినీ సెంటర్లు అన్నింటినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధాన డిమాండ్. అలాగే వాళ్ళకి వేసవి సెలవులు ఉండవు, ఆ వేసవి సెలవులు కూడా కల్పించాలనేది. అలాగే మిగతా అంగన్వాడీలందరూ గత ప్రభుత్వం ఉన్న కాలంలో 42 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది, కానీ ఇంతవరకు దాన్ని ఇందులో కూడా ఏ జీవోలు కూడా అమలు చేయలేదు. అలాగే ఆ సమ్మె కాలం నుండి కూడా ఇప్పటివరకు చాలామంది చనిపోయి ఉన్నారు. మట్టి ఖర్చులు జీవో ఇవ్వాల్సి ఉంది, ఆ జీవో కూడా ఇంతవరకు అమలు జీవో ఇవ్వలేదు. దాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నామండి. అలాగే స్థానికంగా గుంటూరు జిల్లాలో హెల్పర్స్ ప్రమోషన్లు ఉన్నాయండి, ఆ ప్రమోషన్లు ఇంతవరకు చేయలేదు. గత ఎలక్షన్ ముందుగానే ఈ హెల్పర్లకి ఇంటర్వ్యూస్ జరిగినాయండి, కానీ ఇంతవరకు ఆ ప్రమోషన్ల లిస్ట్ ఇవ్వలేదు. ఇది ప్రధానంగా అడిగే డిమాండ్ అండి. వెంటనే ఆ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలనేది, మినీలు మెయిన్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్లుగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆయా సమస్యల్ని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సంబంధిత పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించడం జరిగింది. సివిల్ వివాదాలు, ఆర్థికపరమైన మోసాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. నా పేరు మొహమ్మద్ అలీ సార్, పాత గుంటూరు జాకీర్ హుసేన్ నగర్ 3వ లైను వాసిని. అయితే ఇది కాల్మనీ కేసు సార్. కాల్మనీ కేసు కింద మహిళల్ని అమాయకులైన మహిళల్ని కాల్మనీ కింద తక్కువ వడ్డీ పేరు మీద అధిక వడ్డీలు వసూలు చేస్తూ ట్రాప్ చేసి వీళ్ళ సంసారాలు, వీళ్ళ కాపురాలు చెడగొట్టడానికి అధిక డబ్బులు వసూలు చేసి సూఫియా అనే మా ఇంటి పక్కన ఆడమనిషి, వాళ్ళ భర్త ఆరిఫ్ అనే వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఈ మహిళల్ని, అమాయకులైన మహిళల్ని తక్కువ వడ్డీ రుణాలు ఇప్పిస్తామని ముందుగా ఇచ్చి ఆ తర్వాత ఇవన్నీ మొత్తం కట్టించుకున్న తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రామిసర్ నోట్ల మీద, ఎంటీ ప్రామిసర్ నోట్ల మీద సంతకాలు పెట్టించి ఆ ప్రామిసర్ నోట్లు మా దగ్గర ఉన్నాయి, మేము ఎంతైనా దాని మీద రాసి 19,50,000 హెచ్డిఎఫ్ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. 2 సంవత్సరాల 2,40,000 2,50,000 కట్టాడు. కట్టి ఎగ్గొట్టాడు. బ్యాంకు వాడు వచ్చి నాకు టెండర్ నోటీస్ వేసాడు ఆ ఇంటికి టెండర్ నోటీస్ ఎందుకు వేసామని మా ఆడవాళ్ళు అడిగితే ఈ ఇల్లు లోన్ పెట్టి తీసుకున్నారన్నాడు. నా మొగుడు కానీ మేము కానీ ఎవరు, మా పిల్లలు కానీ ఎవరు కానీ, మా మద్దతులు కానీ ఎవరు తీసుకోలేదు అంటే పలానా ఆయన ఈసు అనే ఇల్లు మాదని లోన్ పెట్టి కావిడి కృష్ణమూర్తి మల్లికార్జును 19,50,000 రూపాయలు తీసుకున్నారు. దానికి వడ్డీ ఒక 6,31,00,000 32 అయిపోయింది. అందుకని నోటీస్ చేసాం, ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్నారు. నువ్వు చేసుకోవటానికి లేదు, మీ దగ్గర ఒరిజినల్ టాంపులు ఉన్నాయా? టాంపులు లేవు. నకిలీ టాంపులు నువ్వు ఎట్టా చేస్తావు? ఒరిజినల్ టాంపులు నా దగ్గర ఉన్నాయని ఆయన బ్యాంకింగ్ మేనేజర్ శివ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీ దగ్గర డాక్యుమెంట్ చూపెట్టమంటే చూపెట్టలా, నేను చూపెట్టను అన్నాడు. ఏ విషయం ఆయన చెప్తాను. తర్వాత నేను హెచ్డిఎఫ్ బ్యాంక్ రామచంద్ర ఫర్నిచర్ పక్కన లక్ష్మీపురం కాదు అమరావతి. గుంటూరు నగరవాసులకి మెరుగైన పౌర సేవలు అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. సోమవారం గుంటూరు నగర కమిషనర్ ఛాంబర్లో డైలీవర్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. డైలీవర్ కమిషనర్ దృష్టికి వచ్చిన సమస్యల్ని సంబంధిత అధికారులు నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని పులి శ్రీనివాసులు ఆదేశించారు. నగరవాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని భరోసా ఇచ్చారు. హలో ఎవరమ్మా మాట్లాడుతుంది? సిద్ధార్థ నగర్. మీ పేరు చెప్పండమ్మా. మీ మొబైల్ నెంబర్ చెప్పండమ్మా. 9394159909. మీ సమస్య చెప్పండమ్మా. కాలంలో అంటే మేము ఎప్పుడో కట్టాము, మా తర్వాత కట్టినాడు సైడ్ కట్టాడు. అసలు నీటి పోతలేదండి. వర్షం పడితే నీళ్ళన్నీ పోయి రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇది అందులో అర్హత ఉన్న స్ట్రీట్ వెండర్స్ కి గుంటూరు నగరంలో నిర్దేశించిన వెండర్స్ జోన్ లో వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్ట్రీట్ వెండర్స్ పేరుతో గుంటూరులో చలామణి అవుతున్న మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. దీనికి తోడు కొందరు కావాలని గుంటూరు నగరపాలక సంస్థ పైన ప్రజా ప్రతినిధుల మీద గాసిప్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డిజైన్ ఇంకా ఫైనల్ కాలేదని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, స్థానికులు సలహాలు తీసుకుంటామని ప్రకటించారు. డ్రైన్ ఆక్రమణలు తొలగించే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుందని చెప్పారు. గుంటూరు నగరంలో త్రాగునీటి సమస్య లేకుండా పైప్ లైన్ కి ఏర్పడిన లీకులకి శరవేగంగా మరమ్మతులు చేయించామని చెప్పారు. దీంతో గుంటూరు నగరంలో నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని అన్నారు. గుంటూరు నగరాన్ని సుందరీకరించే క్రమంలో కొన్ని స్వార్థ శక్తులు పనికట్టుకుని మరి నగరపాలక సంస్థపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్లీగల్ యాక్టివిటీస్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాళ్ళందరికీ కూడా మనం కొత్తగా ఐడి కార్డ్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మన గుంటూరు కార్పొరేషన్ ప్రెమిసెస్లో, అట్లనే సర్కిల్ ఆఫీస్, బృందావన్ గార్డెన్స్లో ఉన్న సర్కిల్ ఆఫీస్లో కౌంటర్స్ పెట్టాము. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మాకు ఇచ్చినట్లయితే
దాన్ని మేము క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని వాళ్ళు జెన్యూన్ అనుకుంటే వాళ్ళకందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వటం, ఇప్పుడు మనం ఏర్పాటు చేయబోయే వెండింగ్ జోన్స్లో కూడా వాళ్ళకి అకామిడేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపీస్, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం, లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. మహిళలపై అత్యాచారాలు జరిగితేనే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. శాసన మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తు చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు. అసలు ఆ చట్టం ఉందా? దిశాపు చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతాయి అని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు, వైసీపీ హయాం నాటిది. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్తుల్ని పట్టుకున్నారని వివరించారు. గత 5 ఏళ్లలో పోలీసులు పరదాలు కట్టడానికి, చెట్లు నరకటానికి, రోడ్ల మీద కాపలా కాయటానికి పనిచేశారు. ఒక మహిళనైన వారు రక్షించారా? దిశ చట్టానికి చట్టబద్దత లేకుండా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీనిపైన వైసీపీ ఎమ్మెల్సీలు సమాధానం చెప్పాలని అన్నారు. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అన్న వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సంగతులు మేము చెప్పాలంటే కొన్ని కొలలు చెప్తాం. ఇలాంటి సంఘటనలు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష. పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్కి పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎక్కడున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. గుంటూరు నగరంలో కార్తీక మాస పూజలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ శోభాయమానంగా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలు శివోహంతో పులకరించాయి. పరమశివుని దర్శనార్థం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. కార్తీక దీపారాధనతో దేవాలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు నరసింహ ఆచార్యులు మాట్లాడుతూ సంపత్నగర్ శృంగేరి శంకర మఠంలో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం పూజలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శివయ్యకు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు విశేష అభిషేకాలు జరుగుతున్నాయని వివరించారు. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. శృంగేరి జగద్గురువులు, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో కార్తీక మాసం 3వ సోమవారం ఈరోజు భక్తులందరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకి దేవాలయానికి విచ్చేసి చక్కగా జీవద్వయం దగ్గర దీపాలు వెలిగించి చక్కగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి ఉపవాసం ఉండి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అదేవిధంగా తిరుమలేష్ని సర్వదర్శనానికి వచ్చే భక్తులకి 2 నుంచి 3 గంటల్లోపు దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల్ని ప్రభుత్వానికి అప్పగించనుంది.
ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రైవేటు బ్యాంకుల్లోకి బదలాయిస్తామని పేర్కొన్నారు. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలంని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నామని చెప్పారు. తిరుపతి ప్రజలకి ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్నదానం మనం ఏది చేస్తున్నామో రోజుకి 2,30,000 మందికి అంటే 30,000 పోర్షన్స్ మనం ఇస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఈ అన్నదానం కాంప్లెక్స్ ని మోడర్నైజ్ చేయాలి. వచ్చే 25 సంవత్సరాల వరకు ప్రజలకి భక్తులకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీవీఎస్ మోటార్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా, సర్వింగ్, శానిటేషన్ అన్ని విధాలుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విద్యార్థులకి సూచించారు. ఎవరు కూడా ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకూడదని కోరారు. వసతి గృహాలని అధికారులు సందర్శించి విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. సత్తెనపల్లి పట్టణంలోని వెంకటపతి కాలనీ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థుల్ని స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం పరామర్శించడం జరిగింది. చికిత్స పొందుతున్న విద్యార్థినులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకి సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే 2 పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. భోజనం బాగోలేదని ఫిర్యాదు ఇచ్చినందుకు ఏదో ఒక వంకతో హాస్టల్ వార్డెన్ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు తెలిపారని చెప్పారు. వార్డెన్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. అఖిల, ఇంకో అమ్మాయి పేరు సనీత, వీళ్ళిద్దరూ కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హెరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ను కూడా విజిట్ చేయబోతున్నాను. మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని. మరి వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల. మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్న విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను. కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను.
తీసుకొచ్చారు ఇద్దరు పిల్లలు సన్నిత అండ్ అఖిల. వీళ్ళిద్దరూ అక్కడ ఫుడ్ బాగాలేదని అడిగినప్పుడు ఏదో జరిగింది మొత్తానికి. అక్కడ వాళ్ళు 8 ట్యాబ్లెట్స్ పారాసిటమాల్ తీసుకున్నారట, ఈ డోలో 650 అనుకోండి. అలాంటివి తీసుకొని ఇద్దరు కొంచెం హెల్త్ ఇబ్బంది పడేసరికి వెంటనే ఇక్కడ తీసుకొచ్చారు. అయితే రాత్రి రాయల్స్ ట్యూబ్ అది వేసి అన్ని కక్కించేసి రాయల్స్ ట్యూబ్ వేసి పెట్టి పొద్దున్న దాకా ఏం పెట్టకుండా టెస్టులన్నీ చేసి ఎలక్ట్రోలైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు. అయితే మధ్యాహ్నం నుంచి ఏమైనా ఓరల్ లిక్విడ్స్ కానీ ఇచ్చేసి గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళని ఇక్కడ బాగున్నప్పుడు అట్లాగే సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయించాలి. కొంతమంది చాలా ఈజీగా సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి, ఆ కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు స్టేబుల్గా ఉన్నప్పుడు డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.